హలో మై డియర్ వ్యూవర్స్, ఐ ఆమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్. అలనాటి నవలా కథానాయిక జమున గురించి ఈ వారం తెలుసుకుందాం. ఆ ముక్కు మీద కోపం, ఆ బొంగమూతి చందం, అభినవ సత్యభామను ఎలా మర్చిపోగలం? జన హృదయాలను దోచుకున్న జమున, నట యమున. ఈ జమున మాతృభాష కన్నడ అంటే మీరు నమ్మగలరా? జమున బుర్రకథ నాజర్ గారి శిష్యురాలు. పగలే వెన్నెల ఆమె నటన, ఆమె అందం గోదావరి గట్టు నటన, ఆమె చిరునామా. ఆమె అందం గోదావరి గట్టు నటన, ఆమె చిరునామా. కుక్కలంటే ఆమెకెంతో ఇష్టం. పుంబావ చిత్రరంగంలో ఆత్మాభిమాన అభినేత్రి. సత్యధిక్కారం రూపొందిన జమున నిత్య అగ్నిదాత్రి. జమున తెలుగమ్మాయి కాకపోయినా తెలుగువారి కోడలుగా తెలుగు నేలపై స్థిరపడ్డారు. తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగు మాతృభాష కాకపోయినా తెలుగుపై గట్టి పట్టు సాధించారు. ఆమె డైలాగ్ డిక్షన్ సంథింగ్ స్పెషల్. ఆమె నోటి నుంచి వెలువడే సంభాషణలు తెలుగు భాష మాధుర్యాన్ని మరింత పరిమళింపజేసేవి. జమున 1936 ఆగస్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు సమీపంలోని మోరంపూడి ఆమెది. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకి శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలో శిక్షణ ఇప్పించారు. జగ్గయ్య గారిది కూడా అదే ఊరు. తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీ రాజ్య పతనం అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమునను ఎంపిక చేసుకుని తీసుకువెళ్లాడు.